మొన్న ఈ మనుస్మృతి మీద ఒక వీడియో చేసిన తర్వాత కామెంట్స్లో చాలామంది అడిగారు, మీరు ఓన్లీ హిందూయిజంను టార్గెట్ చేస్తారా, లేకపోతే హిందూ మతాన్ని టార్గెట్ చేస్తారా, దీని మీదే వీడియోస్ మీరు చేస్తారా అని చెప్పని చాలామంది అడిగారు. అయితే అలా కామెంట్స్ చేసే వాళ్ళకి మేము చెప్పట్లేదు, ఎందుకంటే మా వ్యూవర్స్కి తెలుసు మేము ఎన్ని వీడియోస్ క్రిస్టియన్ పాస్టర్ల మీద కావచ్చు, క్రిస్టియన్ పాస్టర్ల మీద కాదు, ప్రజల్ని మోసం చేస్తున్న క్రిస్టియన్ పాస్టర్ల మీద కావచ్చు, మతాన్ని ఉపయోగించుకొని ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్న జ్యోతిషులను కావచ్చు, రంగురాళ్ళు అమ్మే వాళ్ళని కావచ్చు, లేకపోతే బాబాలని కావచ్చు, వీళ్ళ మీద ఈ జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళ మీద కావచ్చు, వీళ్ళందరి మీద ఎన్ని వీడియోలు చేశాము. అండ్ ఇస్లాంలో ఉండే కొన్ని వర్సెస్ను ఉపయోగించుకొని కొన్ని ఏమంటారు, వాళ్ళకు కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళది ఒకటి ఉంటుంది, అదే దానికి సంబంధించి కూడా మేము వీడియోస్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మతం మీద ఎప్పుడు వీడియోస్ చేయలే. కానీ మొన్న బ్రహ్మానందం గారి లాంటి ఒక స్టాల్వర్డ్ పర్సనాలిటీ, అది కూడా హిందూయిజంని చాలా ఇష్టపడి, హిందూ మతాన్ని ఇష్టపడి ఆయన పూజిస్తూ ఉండే బ్రహ్మానందం గారి లాంటి వ్యక్తి మనుస్మృతిలో ఉండే వివక్ష గురించి, స్త్రీల మీద ఉన్న వివక్ష గురించి మాట్లాడేసరికి చాలామంది బత్తాలు పిసికేసుకున్నారు. మరి అంత పిసుక్కుని వాళ్ళు జ్యూసుని కింద కార్చేసుకుంటుంటే మరి మనం మాట్లాడాలిగా, మాట్లాడకపోతే ఎట్లా, ఆ కార్చిన జ్యూస్ అంతా వేస్ట్ రా బాబా అని చెప్పాలిగా, అందుకని మాట్లాడాల్సి వచ్చింది. అండ్ బ్రహ్మానందం గారు లాంటి పెద్దవాళ్ళకి కూడా తెలియాలి అలాంటి వ్యక్తులని సపోర్ట్ చేయడానికి మా లాంటి వాళ్ళు ఉన్నారని. సో అందుకని వీడియో చేసాం. ఆ వీడియో కింద ఇక తెలియని పుచ్చు బత్తాయిలు, పిల్ల బత్తాయిలు, ముసలి బత్తాయిలు అందరూ కూడా ఈ మతాన్ని, మేము ఎప్పుడు అన్నాం మతాన్ని, మతంలో ఉండే వివక్షను మాట్లాడుతున్నాము. మరి అలాంటప్పుడు క్రిస్టియన్ మతంలో ఉండే లేకపోతే ఇస్లాంలో ఉండే వివక్ష గురించి మాట్లాడరంటే ఎందుకు మాట్లాడడం? చక్కగా మాట్లాడతాం. అట్లాంటి మాట్లాడినా పోస్టులు చాలా ఉంటాయి. మీరు మా ఫేస్బుక్ పేజ్లో చూడవచ్చు, పాత పోస్టుల్లోకి వెళ్ళి, లేకపోతే పాత వీడియోస్లో కూడా చూడొచ్చు. ఎవరైతే ప్రజలని ఈ ప్రేయర్ ఆయిల్లతో అరటికాయలు తినంటే పిల్లలు పుడతారని చెప్పి వాళ్ళ మీద కూడా రీసెంట్గా చేసాం, ఎప్పుడు చేస్తూనే ఉంటాం. దశం భాగం అయిపోతే మీకు ఇది రాదు, క్రిస్టియన్ లాంగ్వేజ్లో ఏదో అంటారు దాన్ని, మీకు పరలోక ప్రాప్తి రాదు, ఇవన్నీ చెప్తుంటారు. ఇలాంటి రావు అంటే భయపడుతున్నారు మీరు అని చెప్పి వాళ్ళ మీద వీడియోలు చేసాం. కుదిరితే లింక్స్ పెట్టేస్తాను, మీరు చూడండి. ఇక వీఆర్ నాట్ టెల్లింగ్ దిస్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఇది ఎందుకు చెప్తున్నామంటే, మాకు ఏ మతాన్ని మీదేసుకోవాల్సిన పని లేదు. మతంలో ఏదైనా ఒకవేళ తప్పు జరిగితే మతాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని మోసం చేస్తే, మతాన్ని ఉపయోగించుకొని రాజకీయం చేస్తే ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం బ్రతుకున్నంతకాలం. లేకపోతే క్రిస్టియనిజంలో ఉండే వివక్ష గురించి మాట్లాడాలి అంటే, క్రిస్టియనిజంలో చాలా వివక్షలు ఉన్నాయి, దాని గురించి కూడా చిన్న వీడియో చేస్తే బాగుంటుంది అని మాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడా క్రిస్టియానిటీలో ఉండే వివక్ష గురించి మేము ఎప్పుడు మాట్లాడాలి. క్రిస్టియానిటీలో ఉండే ఈ మతాన్ని ఉపయోగించుకొని ఎలా పాస్టర్స్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, వీటి గురించి మాట్లాడాం. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎస్పెషల్లీ కొన్ని వర్సెస్ని తీసుకొని మేము అంటే జస్ట్ జనరలైజ్డ్గా చెక్ చేస్తుంటే మాకు కనిపించిన వర్సెస్, ఇది కాకుండా మనకి లెవిటికస్లో, డిటరానమీలో, వీటిల్లో కూడా చాలా, అంటే లెవిటికస్ అంటే ఐ థింక్ తెలుగులో లేవియా కాండమో ఏదో ఉంది, డిటరానమీ అంటే ఇంకోటి ఏదో ఉంది, బట్ ఇంగ్లీష్ నేమ్స్ చెప్తున్నాను. దీంట్లో కూడా చాలా విపరీతమైన వివక్ష ఉంటుంది, చాలా దారుణమైన వర్సెస్ ఉంటాయి. వీటి గురించి మనం మాట్లాడే ముందు కొన్ని వర్సెస్ మన వాళ్ళు పిక్ చేశారు. ఐ విల్ టెల్ యూ అబౌట్ దెమ్. అంటే ఏ మతం కూడా, నేను చెప్పాలనుకుంటుంది, ఏ మతం కూడా, అది హిందూ మతం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, ఇంకా ఏ మతం అయినా సరే మనిషి కేంద్రంగా ఎప్పుడు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలా, లిజన్ కేర్ఫుల్లీ. ఏ మతం కూడా మనిషి కేంద్రంగా ఉండదు. మతం ఎప్పుడు దేవుడు కేంద్రంగానే ఉంటుంది. దేవుడు కేంద్రంగా ఉన్నప్పుడు వివక్షలు అన్నీ వచ్చేస్తాయి. మనిషి కేంద్రంగా ఉన్నప్పుడు మనిషే నీకు ఇంపార్టెంటు. ఈ మనిషి కోసం నువ్వు ఏదైనా చేంజ్ చేస్తావు. కానీ దేవుడి కోసం ఉండే వర్సెస్లో ఏదైనా ఇప్పుడు లేటెస్ట్ ఒక మనిషి మీద ఒక వివక్ష ఉంది, మాట్లాడుకుంటాం, ఒక సొసైటీ మాట్లాడుకుని, అరే ఏంటిది మనకు వివక్ష ఉంది కదా, దీని గురించి చేంజ్ చేద్దామని చెప్పి ఎందుకంటే మనకు మనిషి ఇంపార్టెంట్, దేవుడు కాదు. సో ఏ మతం కూడా మనిషి కేంద్రంగా పనిచేయదు. మతం ఎప్పుడు దేవుడి కేంద్రంగా పనిచేస్తుంది. ఓకే, ఒక సూపర్ న్యాచురల్ పవర్ కేంద్రంగా పనిచేస్తుంది. సో మతంలో ఎప్పుడూ కూడా వివక్ష ఉంటుంది, అది ఆడవాళ్ళ మీద ఇంకా వివక్ష ఉంటుంది. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బైబుల్, ఈ జెనసిస్ ఓపెన్ చేయంగానే బైబిల్లో దేవుడు సృష్టి అలా చేశాడు ఇవన్నీ చెప్తూ
ఆడమ్ ఈవ్ గురించి మాట్లాడుతూ ఆడమ్ని అంటే మనిషిని ఎట్లా క్రియేట్ చేశాడనే దాని మీద ఆడమ్ని ఒక మట్టి తీసుకొని మట్టితో ఒక బొమ్మ చేసి దానికి ఊపిరి ప్రాణం పోసాడనేది ఒక పాయింట్ కదా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడానికి చాలా ఇదిగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. కానీ సరే, కొంతమంది నమ్ముతున్నారు, కొన్ని కోట్ల మంది నమ్ముతున్నారు కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ దేర్ బిలీఫ్ సిస్టమ్. వీ మే డిసగ్రీ విత్ దేర్ బిలీఫ్ కదా. అయితే ఇట్లా దేవుడు ఆడమ్ని చేసి మట్టితో చేశాడు కదా. కానీ అంటే మొదటి వ్యక్తిని అబ్బాయిని, మరి మొదటి అమ్మాయిని ఈవ్ని ఎలా చేశాడు దేవుడు? ఎలా చేశాడు? సేమ్ అలాగే మట్టి చేసి ఊపిరి ప్రాణం పోసాడా? కాదు. ఆడమ్ యొక్క రిబ్ అంటే పక్కటెముకను తీసి ఆవిడిని ఆ పక్కటెముకలో నుంచి ఆవిడిని క్రియేట్ చేశాడు కదా. నాకు అర్థం కాని విషయం ఎప్పటి నుంచో నాకు, అంటే ఈ బైబుల్ అనే పదం రాగానే నాకు గుర్తొచ్చేది ఇది ఏంటంటే, ఫస్ట్ నువ్వు దేవుడువు కదా, నువ్వు ఆడమ్ని చక్కగా పద్ధతిగా ఒక మంచిగా బొమ్మలాగా చేసి ఊపిరి అని చెప్పారు. కరెక్ట్, వెరీ గుడ్, వండర్ఫుల్, బాగుంది. మరి అమ్మాయిని అలా ఎందుకు చేయలా? అమ్మాయినేమో అబ్బాయిలో నుంచి నువ్వు రిబ్ తీసి చేయటం ఏంటి? దీని వెనకమాల ఏంటి? దీన్నే పేట్రియార్కీ అంటారు, దీన్నే పితృస్వామ్య భావజాలం అంటారు. పితృస్వామ్య భావజాలం ఎందుకు అయింది అంటే, ఎందుకు అవ్వదు? అమ్మాయి ఎప్పుడు అబ్బాయికి ఏమంటారు కిందనే ఉండాలి అనే అంటే నేను అబ్బాయిని క్రియేట్ చేశా, కానీ అబ్బాయి మాత్రం అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్బాయిలో నుంచి వచ్చింది. దీనికి కొన్ని వర్సెస్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓకే, నేను ఒకవేళ చెప్పేది మీరు ఎందుకు నమ్మాలన్నా మాకర్లా. బైబిల్లో ఏ వర్సెస్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా చెప్తే సరిపోతుందిగా. ఓకే, చెప్తా. కొరింథియన్స్ 11లో Christ is the head of every man and a husband the head of his wife and the head of Christ is God. సో యెహోవా ఏమో జీసస్ క్రైస్ట్కి హెడ్ అయితే, జీసస్ క్రైస్ట్ ఏమో మ్యాన్కి హెడ్. ఆ మ్యాన్కి ఒక అమ్మాయి ఉంటుంది భార్య, ఆ భార్యకి మాత్రం మ్యానే హెడ్. సో బేసిక్గా మరి దేవుడు అమ్మాయికి ఎందుకు హెడ్గా ఉండడు? ఎందుకంటే అమ్మాయి అబ్బాయి కిందే ఉండాలా. ఇక్కడ మొదలైద్ది వివక్ష, పేట్రియార్కీ. ఈ బైబుల్లో, ఈ క్రిస్టియన్ అనబడే మతంలో హెడ్ అంటే కేవలం ఆ వ్యక్తికి పెద్ద అని కాదు, ఆ ఇంటికి పెద్ద, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని. అంటే ఒక ఇంటికి కేవలం మగాడు మాత్రమే హెడ్, స్త్రీ కాదు. స్త్రీ ఎందుకు హెడ్ కాకూడదు తెలియదు మనకి. ఎందుకంటే మగాడు మాత్రమే, అంటే మగాడు పుట్టాడు కాబట్టి. పుట్టాడు ఏంటి? దేవుడు పుట్టించాడు కదా మరి మగాడిగా. మరి దేవుడు అమ్మాయిని పుట్టిలా. అమ్మాయిలు అందరూ అబ్బాయిల రిబ్కేజ్ నుంచి వచ్చారు కాబట్టి అమ్మాయిలు మాత్రం కేవలం వీళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉండాలా, లోబడి ఉండాలా కదా. మనం మనుస్మృతి గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట, వీటి గురించి కూడా మాట్లాడుకోవాలా. ఇప్పుడు కొంతమంది దీనికి కొంతమంది ఎలాంటి స్టేట్మెంట్ అంటే ఎలాంటి ఆన్సర్ కౌంటర్ కింద వస్తారంటే, నువ్వు మాట్లాడుతుంది ఓల్డ్ టెస్టిమెంట్ గురించి, జెనసిస్ గురించి, ఓల్డ్ టెస్టిమెంట్, దాని తర్వాత న్యూ టెస్టిమెంట్ వచ్చింది. ఇప్పుడు మేమందరం న్యూ టెస్టిమెంట్ ఫాలో అవుతున్నాం. అయితే మరి బైబిల్లో 2 వర్షన్స్ ఎందుకు? ఆ వర్షన్ తీసేయండి. మీరు చర్చెస్లో మాట్లాడుకునేటప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి వర్సెస్ ఏం వాడొద్దు. వాడుతున్నారా వాడట్లేదా? వాడుతున్నారు కదా. మరి వాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడతారు, బరాబర్ మాట్లాడతారు. ఎందుకంటే మీ సృష్టి మొదలైంది అనేది అక్కడి నుంచి కదా. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో సృష్టి ఎలా మొదలైందో చెప్తారా? చెప్తా కొంచెం చెప్పండి కామెంట్స్లో దయచేసి. ఓకే, ఇక 2వ వర్సెస్ కొరింథియన్స్ 11:7-9. For man is the image and glory of God, but woman is the glory of man. Wow, wonderful. For man did not come from woman, but woman from man. Neither was man. ఇందుకు తెలుగులో చెప్తాను, ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు గనుక తన తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నదంట. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అది చూసారా? అంటే నేనేం చెప్తున్నాడంటే, ఉమెన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్ అంట. అమ్మాయి మనిషి కాదు, ఉమెన్ ఈజ్ ఎ గ్లోరీ. అంటే మనం ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను చూసారా, ఈ ఫెమినిస్టిక్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫెమినిజం గురించి మాట్లాడుతున్నప్పుడు, విమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఐటమ్స్.
విమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్టిఫైయింగ్ ద విమెన్, ఆబ్జెక్టిఫైయింగ్ విమెన్. విమెన్ ఆర్ అంటే పరువుగా చూస్తారు ఆడవాళ్ళని. మగాడు ఒక 2-3 అమ్మాయిలతో రిలేషన్షిప్లో ఉంటే మనం పరువు పోయినట్టు ఫీల్ అవ్వం, కానీ అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంటే పరువు పోయిందని ఫీల్ అవుతాం. ఇది ఇట్లాంటి మతంలో ఉండే వివక్ష నుంచే ఇవన్నీ మొదలైనవి. ఇప్పుడు మనుస్మృతి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడకూడదు? మీ మతం కింద ఉండే తప్పులు మీకు కనిపెట్టట్లేదా? మీ క్రిస్టియనిజంలో ఉండే తప్పులు మీకు కనిపించట్లేదా? క్రిస్టియానిటీలో ఉండే తప్పులు మళ్ళీ కరెక్షన్కి వచ్చేస్తారు. అది క్రిస్టియనిజం కాదండి, క్రిస్టియానిటీ నువ్వు తెలుసుకొని మాట్లాడాలి అంటారు. తెలుసుకున్నా, అందుకే మాట్లాడుతున్నా. అయిపోయింది అనుకున్నారా? దీనిపైన ఇంకో అరాచకమైన, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అయినది ఇందాక చెప్పాను కదా, ఇది వదిలేండి. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రేమించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. పురుషుడు తల మీద ఏం వేసుకోకూడదు, మగాడిగా మన ఇష్టం ఎట్టైనా ఉండొచ్చు. కానీ నెక్స్ట్ వర్షన్ చూడండి, దీంట్లోనే నేను 11లోనే 3-4-5 చదువుతున్నాను. ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును, ఏలయనగా అది ఆమెకు క్షౌరం అంటారు కదా, అది చేయబడినట్లుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలను కత్తిరించుకొనవలను. అమ్మ, మీరు ఒకవేళ ఈ క్రిస్టియానిటీ ఫాలో అయితే మీరు ముసుగు వేసుకొని ఉండాలా, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకవేళ ముసుగు వేసుకోకపోతే క్షవరం చేసుకోవాలా. ఇప్పుడు కొంతమంది అంటారు ఇది కేవలం చర్చ్ గురించే మాట్లాడుతున్నాం మేము అంటారు. చర్చ్లో అయినా సరే ముసుగు వేసుకోకుండా చాలామంది ఉంటారుగా. మీరు ఒకవేళ వేసుకుంటే అర్జెంట్ మీరు బయటకు రాగానే క్షవరం చేసుకోవాలా. అర్థమైందా? ఇది ఎంత దారుణమైన కల్చర్, ఇది ఎంత దారుణమైన వర్స్ ఇది. అసలు ఇంత దారుణంగా అంటే ఆమె క్షౌరం చేయించుకొని తల వెంట్రుకలు కత్తిరించుకొని క్షౌరం చేయబడినట్లుగా ఉండను. ఓకే, అంటే అలా ఉంటుంది కాబట్టి క్షౌరం చేయించేసుకోవాలి. ఓకే, చేయించుకున్నట్టు స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకొనవలెను. అది ఒకవేళ అలా క్షౌరం చేయించుకున్నట్టు ఆవిడికి అవమానం అయితే ముసుగు వేసేసుకోవాలి. వేసుకోకపోతే మాత్రం కత్తిరించుకోవాలి. గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటి ఇట్లా. నెక్స్ట్ కొరింథియన్స్ 14:34-35 అంట. సేమ్ 34-35 భలే ఉంది. ఇది కూడా మీకు చెప్తా ఇప్పుడు చూడండి, అసలు మామూలుగా కాదు. 34 1 Corinthians 14:34-35 స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. బైబిల్లో ఏం సెలవు ఇచ్చారంటే స్త్రీలంట సంఘంలో అంట చర్చెస్లో అంట మౌనముగా ఉండవలెను. మీరు మాట్లాడుతున్నారా? మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. మరి అదేంటిది, చాలామంది మనకి ఈ లేడీ పాస్టర్స్, లేడీ రెవరెన్స్ వీళ్ళు కూడా చెప్పేస్తుంటారు వాక్యాలు ఇవన్నీ, ఈ బైబిల్ గురించి మాట్లాడేస్తుంటారు. ఒక డైరెక్ట్గా దశంభాగం ఎందుకు ఇరని అడుగుతూ ఉంటుంది. అదేంటిది, ఇక్కడేమో సంఘములో మౌనముగా ఉండవలను, స్త్రీ లోబడి ఉండవలసిందే అంటే లోబడి, వారు అంటే స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇది మరొకవేళ మీరు ఏమైనా మేరుతున్నారని చూసుకోండి. ఒకవేళ మేరకూడదు, అట్లా మనం ఒప్పుకుంటామా? జనరల్గా మన ఇంట్లోనే అనుకుందాం, నువ్వు మాట్లాడకూడదు ఇక్కడ అన్నావు అనుకో, ఇంట్లో ఎలా అనిపిస్తుంది? ఊరుకుంటారా? ఒక్క తనుదా అంటారు ఎవరైనా సరే. అది మన అమ్మను కానీ, మన అక్కను కానీ, చెల్లిని కానీ, భార్యను కానీ, కూతురుని కానీ, ఎవరినైనా సరే మనం మాట్లాడొద్దు నువ్వు అంటే ఎందుకు ఊరుకుంటారు? అంటే వాళ్ళకున్న బేసిక్ ఫండమెంటల్ రైట్ని మనం తీసేయట్లేదా? అంటే వాళ్ళకున్న స్వేచ్ఛను మనం హరించినట్టు కాదా? ఎందుకు మాట్లాడకూడదు స్త్రీ? ఎందుకు మాట్లాడకూడదు? చర్చెస్లో ఎందుకు మాట్లాడకూడదు స్త్రీ? తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఆన్సర్. అండ్ తిమోతి 2:11-14 అసలు మామూలుగా లేవు అరాచకాలు చూస్తుంటే. తిమోతి 2:11-14 అంట. రైట్, వెళ్ళిపోయింది అక్కడ. ఆంటీ ఎక్కడికి వెళ్ళిపోయావు? A woman should learn in quietness and full submission.
సబ్మిసివ్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఒకవేళ అనుకుంటే, ప్రతి మతంలో ఉమెన్ సబ్మిసివ్గా ఉండాలి, ఆ ఉమెన్ షుడ్ బి సబ్మిసివ్ అనేది ఇదే ఆ ఉమెన్ షుడ్ లెర్న్ ఇన్ క్వైట్నెస్ అండ్ ఫుల్ సబ్మిషన్. ఐ డు నాట్ పర్మిట్ అ ఉమెన్ టు టీచ్, లిజన్, వినండి, ఐ డు నాట్ పర్మిట్ అ ఉమెన్ టు టీచ్ ఆర్ టు హ్యావ్ అథారిటీ ఓవర్ అ మ్యాన్. విన్నారా? షీ మస్ట్ బి సైలెంట్. A woman should be silent. She should not have any authority, and the God is not permitting you. My dear ladies, my dear women who follow Christianity, you just understand these verses. స్త్రీలు ఎవరైతే దీన్ని ఈ బైబిల్ లేకపోతే క్రిస్టియానిటీని ఫాలో అవుతారో వాళ్ళు దయచేసి మీరు ఈ వర్సెస్ని చూడాలా. ఏది? తిమోతి 2:11-14. స్త్రీలు మౌనముగా నుండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా నుండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. అర్థమైందా? మీరు మీ భర్తలతో ఏమైనా ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మీరు మీ భర్తలతో మీరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మీరు సైలెంట్గా ఉండాలా. ఏమైనా నేర్చుకున్న క్వైట్గా నేర్చుకోవాలా. విన్నారుగా ఎంత బాగుందో బైబిల్లో ఆడవాళ్ళ మీద ప్రేమ, దేవుడికి ఆడవాళ్ళంటే ఎంత అమితమైన ప్రేమో చూశారుగా. నేను అనేది ఏ మతం కూడా ఆడవారిని మనుషుల్లా చూడాల. ప్రతి మతంలో ఆడవారి మీద వివక్షే ఉంది. అండ్ ఇప్పుడు క్లోజ్ చేసే ముందు ఒక అద్భుతమైన వరుస గురించి మీకు చెప్తా. ఇది బేసిక్గా ఇప్పుడు మన సొసైటీలో మనం ఇప్పుడు ఉన్నాం కదా, మన కూతుర్ని కానీ, మన తల్లిని కానీ, మన చెల్లిని కానీ, అక్కని కానీ, భార్యని కానీ, లేకపోతే మన కుటుంబ సభ్యులను కానీ, అసలు ఇవన్నీ కాదు, ఒక అమ్మాయిని ఎవరైనా వచ్చి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఏమైనా చేస్తే దాన్ని మనం టెక్నికల్గా రేప్ అంటాం కదా. అయితే ఇలా చేసిన వ్యక్తిని మనం ఏం చేస్తాం? కోర్టులు చట్టానికి అప్పగించి అతనికి న్యాయపరంగా మనకు న్యాయం జరిగేటట్టు చట్టపరంగా శిక్షలు పడేటట్టు చేస్తాం కదా. సిస్టమ్కి అప్పగిస్తాం. అతను సిస్టమ్ చాలా కేసుల్లో ఉరిశిక్ష వేసింది, చాలా కేసుల్లో యావజ్జీవ శిక్ష వేసింది, కొంతమందికి 24 years కూడా, మొన్న కూడా ఈ యూట్యూబర్ కేసులో కూడా నడిచింది కదా. అయితే బైబిల్లో ఏముంటుందో తెలుసా మీకు? నేను చెప్పను, మీరు వినాలా. డిట్రానమీని ఏమంటారంటే, ఇందాక రాలేదు కదా, దీన్ని ద్వితీయోపదేశ కాండం, Deuteronomy 22 అండ్ వర్సెస్ వచ్చేసి 28. If a man meets a virgin who is not betrothed and seizes her and lies with her. ఒక అబ్బాయి తనకి ఇష్టం లేకుండా ఉన్న ఒక అమ్మాయిని, తనకి ఇష్టం లేకపోయినా సరే, సీజెస్ హర్ అండ్ లైస్ విత్ హర్ అంటే అమ్మాయితో సెక్స్ చేస్తే అండ్ దే ఆర్ ఫౌండ్, వాళ్ళకు ఒకవేళ కనిపిస్తే, దెన్ ద మ్యాన్ హూ లే విత్ హర్ షల్ గివ్ టు ద ఫాదర్ ఆఫ్ ద యంగ్ ఉమెన్ 50 shekels of silver. ఒక 50 shekels of silver అంట అప్పట్లో. మరి ఇప్పుడు మనం ఎట్లయితే క్యాష్ ఇస్తామో, ఫైన్లు వేస్తామో అట్లాగా ఇచ్చి, అండ్ షీ షల్ బి హిజ్ వైఫ్ బికాస్ హీ హ్యాస్ వైలేటెడ్ హర్. అర్థమైందా? హీ మే నాట్ డివోర్స్ హర్ ఆల్ హిస్ డేస్. మళ్ళీ డివోర్స్ కూడా ఇవ్వకూడదు. ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే, అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే, ఆడంట కొంత డబ్బులు అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇవ్వాలి. మళ్ళీ అమ్మాయి వాళ్ళ నాన్నకిచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు పెళ్లి చేయాలి. అంటే సింపుల్గా రేప్ చేసిన రేపిస్ట్ని ఆడ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు. ఇంతకంటే దారుణమైన వరుస ఏమైనా ఉందా? దీన్ని మీరు ఇంగ్లీష్లో తప్పు చెప్పారు కాబట్టి మేము తెలుగులో చెప్తాము అని చెప్తారు. కాబట్టి నేను దీని గురించి కూడా మాట్లాడతా. ఒకడు ప్రధానము చేయబడిన కన్యక అయిన చిన్నదంట కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా మళ్ళీ అలా లేదు పట్టుకోవడమే అనేది చెప్తారు. చేయి పట్టుకుంటే బాలయ్య మూవీలో చేయి పట్టుకోగానే నాథా అని పెళ్లి చేస్తారు చూసారా, అట్లా కాదు. శయనింపగా
వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది అంటే 50 వెండి రూకలిచ్చి ఆమెను, సిల్వర్ కాయిన్స్, ఆమెను పెండ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరిచెను గనక అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడిచిపెట్టకూడదు. అంటే ఎంత దారుణంగా ఉంది ఇది. మన కింద ఉండే నలుగురు కూడా మనం చూసుకోవాలి కదా. సో దయచేసి అమ్మా ఇంకోటి చేయండి అన్న, దాని మీద ఇంకోటి చేయండి, దయచేసి మాకు సలహాలు ఇవ్వద్దు. మాకు సలహాలు ఇస్తే మాకు ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాం, ప్రతి మతంలో స్త్రీల మీద వివక్ష ఉంది. ప్రతి మతంలో, అది హిందూ మతంలో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు. ఇస్లాంలో ఇంకా అరాచకం, దాని మీద ఇంకో వీడియో చేస్తాం. అండ్ క్రిస్టియానిటీకి సంబంధించి ఇంకా చాలా దారుణమైన వర్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా కంపైల్ చేసి ఒక మంచి వీడియో మళ్ళీ చేసి మీకు క్లారిటీగా ఇంకా ఎలాంటి వర్సెస్ ఉన్నాయి, మనుషుల మీద ఉండే వివక్ష ఏంటి, మనుషుల మీద కాదు ఆడవాళ్ళ మీద ఎస్పెషల్ ఉండేది ఏంటి అనేది మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాం. ఓకేనా? కాబట్టి మీరైనా సరే అమ్మా, మీరు ఒకవేళ క్రిస్టియానిటీని నమ్మితే మీరు ఇవన్నీ ఫాలో అవుతున్నారో లేదో చూసుకోండి. కానీ మనకి డిఫరెంట్గా మనకి ఎలా కనిపిస్తాయి అంటే, కొత్తగా బేసిక్గా అయితే అటు ఉండాలా లేకపోతే ఇటు ఉండాలన్నట్టు ఉంటుంది. కానీ మన ఇండియాలో క్రిస్టియానిటీ వేరే. మా బెజవాడలో ఆ గుణదల కొండ ఒకటి ఉంటుంది. అక్కడ జీసస్ క్రైస్ట్ మదర్ అని చెప్పుకోబడే ఆ మేరీ మాత అంటారు, ఆవిడిని పూజిస్తూ ఉంటారు. ఆ పూజ ఎలా జరుగుతుంది తెలుసా? ప్రేయర్లా జరగదు, కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరికాయలు అగరొత్తులు వెలిగిస్తారు అక్కడ. అసలు ఈ కొబ్బరికాయలు కొట్టే కాన్సెప్ట్ హిందూయిజంలోది కదా. అది ఫస్ట్ నుంచి వచ్చింది. ఆ మధ్యలో వీళ్ళు అట్రిబ్యూట్ చేసుకుని పక్కన పెడితే ఇది ఎక్కడ కల్చరు? క్రిస్టియన్లో కొబ్బరికాయలు కొట్టటాలు, ఈ అగరవత్తులు వెలిగించటాలు ఇవన్నీ ఉన్నాయా? అంటే అదే పూర్తిగా అటు ఫాలో అవ్వరు, పూర్తిగా ఇటు ఫాలో అవ్వరు. అంటే ఒకవేళ నిజంగా ఫాలో అయితే, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పూర్తిగా నిజంగా క్రిస్టియానిటీని ఫాలో అయ్యేటట్టు అయితే మీరు తల మీద నుంచి అది తీయకూడదు. చెంగుని ఇలా కప్పుకుంటారు కదా, దాన్ని తీయకూడదు, పవిటి చెంగుని. ఒకవేళ అలా తీస్తే మీరు క్షవరం చేయించుకోవాలి. మళ్ళీ ఆప్షన్ ఇచ్చారు మీకు, మీకు ఆప్షన్ ఇచ్చారు. ఏం ఆప్షన్ ఇచ్చారంటే, అలా క్షవరం చేయించుకోవడం ఇష్టం లేకపోతే అది అలా వేసుకొని తిరగండి. అట్లా తిరుగుతున్నారా మీరు? 2, మీరు చర్చెస్లో మీరు మాట్లాడకుండా ఉంటున్నారా? ఫాలో అవ్వాలా, కరెక్ట్గా ఫాలో అవ్వాలా. అలా ఫాలో అవ్వనప్పుడు మీకు మతం కరెక్ట్ కాదని మీకు అర్థం కావాలా. 3, మీరు ఇళ్లలో మీ హస్బెండ్ మాట జవదాటకుండా ఆయనకు లోబడి ఆయన ఏది చెప్తే అది ఫాలో అవుతున్నారా? మీరు అవుతున్నారా? అవ్వకపోతే మళ్ళీ మీరు క్రిస్టియానిటీని ఫాలో అవ్వద్దు, బయటకు వచ్చేసి మాట్లాడాలి. మీరు ఏమని, ఈ గ్రంథంలో చాలా దారుణమైన వర్సెస్ ఉన్నాయి, దీంట్లో ఏంటి మమ్మల్ని ఎలా వివక్షకు గురి చేస్తున్నారని అడుగుతున్నారా? ఇందాక లాస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు ఇలా ఒక అమ్మాయిని ఎవరైనా రేప్ చేస్తే దీనికి సంబంధించి మనం తప్పుగా, అరే ఏంట్రా వాడు రేపిస్ట్, వాడిని తీసుకొచ్చి ఈ అమ్మాయికి పెళ్లి చేస్తున్నాడు, మనం అడగవా? ఎందుకు అడగం? ఒకవేళ అడగం, లేదు అది కరెక్ట్, వాడికే ఇచ్చి పెళ్లి చేయాలి అంటారా మీరు? అంటే ఆ అమ్మాయి ఇష్టం లేదు, ఇక అమ్మాయికి ఏమి ఇష్టాలు ఉండకూడదు. ఆ అమ్మాయికి వాడి మీద కోపం ఉంది, అమ్మాయికి నచ్చకుండా వాడు చేసాడు ఏమి ఉండవు. మన గ్రంథంలో చెప్పింది నమ్మేయాలా, చేస్తున్నాం మనం అట్లా. ఒకవేళ చేయకపోతే మీరు మీ గ్రంథంలో ఉన్న తప్పని ఒప్పుకోండి. ఇక ఫైనల్గా ఇందాక చెప్పాను ఒక బ్యాచ్, ఈ పాత ఏంటిది ఓల్డ్ టెస్టమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడుది. ఇప్పుడు ఈ బత్తాయిలు ఎవరైతే చెప్తారో ఏమని, మన స్మృతి అప్పుడుది, ఇప్పుడు మాది పరాశర స్మృతి అని చెప్పని. అట్లాగే ఇది ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ వేరేగా, మేము ఇది ఫాలో అవుతాం, అది కాదు అని చెప్పని అంటారు కదా. అప్పుడు ఆ ఓల్డ్ టెస్టమెంట్ పూర్తిగా బైబిల్ నుంచి రిమూవ్ చేసేయండి. ఆ ఓల్డ్ టెస్టమెంట్లోనే కదా దేవుడు చెప్పింది మీకు ఏమని, ఇట్లా నేను అమ్మాయిని ఎట్లా రిబ్ కేజ్ నుంచి తీశాను, రిబ్ నుంచి అబ్బాయిని ఎలా ఊదాను అలా ఊదాను అని చెప్పారు కదా. అది తప్పని ఒప్పుకోండి. మేము కూడా దేవుడు ఎలా చేస్తే న్యూ టెస్టమెంట్లో కొత్తగా చెప్పారా మరి, ఈ భూమి ఎట్లా పుట్టిందని చెప్తే కొంచెం కామెంట్స్లో పెట్టండి. కాబట్టి మళ్ళీ మన మతాల్లో ఉండే బ్యాక్ సైడ్ ఉండేదాన్ని మనం చూసుకోవాలని, ప్రతి మతంలోనే వివక్ష ఉందని విన్నవించుకుంటూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.